సండే మినీ బ్లాగ్ షూట్ చేసామన్నమాట. లైక్ అమ్మ ఏమేమి చేసి పెట్టారు మాకని చెప్పి ఈరోజు నేను అక్క అమ్మ కలిపి చాలా రెసిపీస్ అయితే ట్రై చేసాం. అండ్ అవన్నీ మీకు షార్ట్ వీడియోస్ కింద ఫుల్ వీడియో అప్లోడ్ చేసి పెడతాము. అండ్ ఈ బ్లాగ్లో అయితే మేము ఏమేమి ప్రిపేర్ చేసామో పెడతామన్నమాట. అండ్ వీక్ అంతా వచ్చేసి వీకెండ్లోనే రెస్ట్ తీసుకుంటాం కదా, అండ్ అమ్మతో స్పెండ్ చేసి టైం అయితే చాలా బాగుంటుంది. చాలా డేస్ తర్వాత సండే నాకు కూడా లీవ్ దొరికింది, అందుకని చెప్పేసి ఈరోజు అయితే మంచిగా అమ్మ మా కోసం అని చెప్పేసి అమ్మ కూడా ఎక్కువ అమ్మని ఇబ్బంది పెట్టకుండా మేము అమ్మకి హెల్ప్ చేసాము. అందరూ ఒక్కొక్క చెయ్యి కలిపేసి వర్క్ చేస్తున్నాం. డాడీ కొంచెం పని నుండి బయటకు వెళ్ళారు, ఇంకా ముగ్గురు లేడీస్ కదా, లేడీస్ ముగ్గురు కలిపేసి పని అయితే చాలా ఫాస్ట్గా చేస్తాము. అండ్ ఈరోజు మా తమ్ముడు కూడా రాలేదనమాట, దానివల్ల మాకు పని ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇంకా బిర్యానీ చేపల కర్రీ, రొయ్యలు, అండ్ ఈ చికెన్ తినొద్దు అంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ ఉందని చెప్పేసి, అందుకని చెప్పేసి చికెన్ తినట్లేదు. 5 నిమిషాలు ఇలా నూనె అంతా పైకి తేలిపోతే ఇంకా అంటే మనం సిమ్లో పెట్టిన స్పీడ్ అయితే ఇప్పుడు అయిపోయాను, స్లోలో పెట్టుకున్నాం కదా. అయినా సిమ్లో పెడితే ఏదైనా టేస్టీగా ఉడుకుతుంది కదా, కంగారు. అదేం కూర అయిపోయిందమ్మా, దగ్గరకు వచ్చేసిందే. ఇంకింతేనా? దించేసుకో. కొత్తిమీర చల్లుకోవడం ఏమన్నా అవసరమా? ఇదిగో అమ్మ పెట్టాను ఆల్రెడీ, ఇక్కడ పెట్టా. అయిపోయింది. ఇలాగ చుట్టూరు ఆయిల్ అది చేరిన తర్వాత తీసేసుకోవడమేనమ్మా. ఓకే గ్యాస్ కట్టేచ్చా? ఇంకా ఇవి మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు అనమాట. మనం మామూలుగా బిర్యానీ మసాలా వేసుకుంటాము, కాకపోతే బయట కొన్నది కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాం మేము. సో దానికోసం అని చెప్పేసి మన స్పైసీనెస్కి బేస్ చేసుకుని ఇవి లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇది స్టార్ అనేస్, తర్వాత ఇది షాజీరా, సోంపు, యాలక్కాయలు, అలాగే మిరియాలు. ఇంకా మీకు బండపు అంటారు కదా, అది ఇంకోటి ఏంటంటే జాపత్రి బిర్యానీ ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది పైన అయితే వెయిట్ చేస్తున్నాను. కొంచెం ఇది హీట్ అయిన తర్వాత మేము అన్నీ వేసుకుని దోరగా వేపుకోవాలి. అప్పటికప్పుడు అండి వేసి తీసేస్తాను కాబట్టి. అంటే ఈరోజు ఎంత అవసరం, ఈరోజు మాకు బిర్యానీలోకి ఎంత కావాలో అంతే మేము చెప్పి బిర్యానీ మసాలా కాకుండా ఇది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది స్పైసీగా ఉండి. ఉసిరికాయలు చూసారా ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో. ఇవన్నీ ఎందుకంటే అమ్మ వాళ్ళు నల్లపచ్చడి అంటాం కదా, ఉసిరికాయతో చేసే నల్లపచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. అందుకని ఈ ఉసిరికాయలన్నీ ఎండలో అయితే మేము ఎండబెడతానే తీసుకెళ్తున్నాము. అండ్ ఇందులో కొన్ని ఉసిరికాయలు హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్కి కూడా వాడతాము. సో మీ అందరికీ హెయిర్ ఆయిల్ లింక్ పెడతాను, కంపల్సరీగా వాచ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఆయిల్. ఉసిరికాయలతో పాటు ఇదిగోండి, ఇవి ఎర్ర మందార పూలు అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముద్ద మందారం కన్నా ఈ ఎర్ర మందారం అయితే బాగా పనిచేస్తుంది. మనకి రేక మందారాలు అంటాం వీటిని. అండ్ అలాగే వాటి ఆకులు వీటిని కూడా కొద్దిసేపు ఎండలో ఎండబెట్టేసి కొబ్బరి నూనె అయితే వేసి మనం ఆయిల్ ప్రిపేర్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మేము డాబ్పైకి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మీకు ఇందాక ఉసిరికాయలు చూపించాను కదా, ఉసిరికాయలు నిలువ పచ్చడి కోసం ఎండబెట్టడానికి పసుపు కొమ్ములు అయితే డాడీ పొలంలో తవ్వుకుని వచ్చారు, వాటిని పసుపు కోసం ఎండబెట్టాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.